హలో ఎవ్రీవన్. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెర్రస్ పైన చాలా వరకు వెయిట్ తగ్గిద్దామనేసి కొన్ని పెద్ద పెద్ద మొక్కలు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టించానండి. వాటిల్లో గన్నేరొకటి, దేవగన్నేరొకటి ఈ 2 తీసుకెళ్లారు. చాలా కష్టమైంది తీసుకెళ్ళటం. అదంతా ఆ ప్రాసెస్ అంతా ఇవాల్టి వీడియోలో మీరు చూడొచ్చు. ఈ గన్నేరు మొక్క టెర్రస్ పైన ట్యాంక్ పక్కనే ఉండేదండి. చాలా చక్కగా పూత వచ్చేది నాకు. అంటే ఇప్పుడింకా ఈ సీజన్‌లో రాదండి. కొంచెం తగ్గుతుంది పూత. మనకి సమ్మరొచ్చాక ఫుల్‌గా పూత ఉంటుందండి. పువ్వులు బాగా వస్తాయన్నమాట. సో, అయితే ఇది నేను పైన పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో గేట్ బయట ఉండేదండి స్టార్టింగ్‌లో. నేను మొక్కలు తెచ్చి పెట్టుకునేటప్పుడు. సో, పువ్వులు ఉండడం కానీ, ఆ కొమ్మలన్నీ విరిచేసుకొని వెళ్ళిపోవడం గానీ, ఇవన్నీ జరిగేవన్నమాట. పువ్వులు అస్సలు ఉండేవి గాదు మాకు. నేను పూజ కోసమనే పెట్టుకున్నాను. సో, అలా ఉండకపోయేసరికి నేను తీసుకొచ్చి పైన పెట్టుకున్నాను. కనీసం మొక్కన్న బతికేక అప్పుడు కింద పెట్టుకోవచ్చులే అనేసి. కానీ ఇదేంటంటే దాదాపుగా 9 సంవత్సరాల పైనే ఉంటాయండి. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదనమాట. కానీ చాలా ఓల్డ్ ప్లాంట్ ఇదనమాట. సో, దీన్ని ఇంకా కింద పెడదామని డిసైడ్ అయ్యాను. అయితే ఇది ఫస్ట్ ఆ కుండీలోంచి బయటికి తీసుకొచ్చి తర్వాత కిందకి తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదనిపిచ్చింది. సో, ఇలా ఒక ఇద్దరైతే వచ్చారండి హెల్పర్స్. వాళ్ళకే చాలా కష్టమైందనమాట. ఇది ఆహ్, ఏమంటారు పాత రోజుల్లో ఇలా పల్లకీల్లాగా మోసేవాళ్ళు చూడండి. అట్లా ఆ టైప్‌లో కట్టారు దీనికి వైర్ తోటైతే ఫస్టు. కానీ ఆ వైర్ జారిపోయిందండి. ఇది మనకి కింద అడుగున పెట్టింది బ్లూ టబ్ కదా! నేను అదేంటంటే చాలా సాఫ్ట్‌గా ఉండేసి నున్నగా ఉంటుంది కదా! సో, దానివల్ల ఏమైందంటే ఆ వైర్ కాస్త దారిలో మధ్యలో జారిపోయిందనమాట. అది తీసుకెళ్ళడం చాలా కష్టమైందండి. దట్టు నేనేంటంటే మెట్ల మీద కూడా కొన్ని మొక్కలున్నాయి కదా! సో, అవి చాలా వరకు క్లియర్ చేశారు. కానీ అది చాలా వెయిట్ కూడా ఉందండి. చాలా వెయిట్ ఉందనమాట. ఆ డ్రమ్‌ని కట్ చేసి పెట్టానండి. 3/4కి కట్ చేసి అందులో వేశాననమాట. అంటే కొంచెం పెద్ద మొక్క అయ్యేదే గదా! అనేసి అందులో పెట్టాను. ఇంత ప్రాబ్లమ్ అవుతుందని నాకసలు తెలీదొకటి. అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా లేదనమాట నాకు. సో, అందుకోసం అని జెప్పి ఇలా పెద్ద పెద్దవి పెట్టేశాను. కానీ మీరెవరన్నా పెట్టుకోదలుచుకుంటే మటుకు ఇలా పెద్ద కంటైనర్‌లు పెట్టుకుంటే ఇదిగో చూడండి ఇలా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, అందుకని పెట్టుకునేటప్పుడు ముందే ఆలోచించి కదల్చకుండా ఉండేటట్టయితే అవి మీరు అరేంజ్ జేసుకోండి. కానీ ఏదైనా సరే మీరొకసారి వాటర్ ప్రూఫింగ్ చేయించి తర్వాత మీరేదైనా సరే ఒక డెసిషన్ తీసుకొని ఇలా పెద్దవి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవి పెట్టారు అంటే అసలు మనం వాటిని తీయటానికి కానీ, కదల్చటానికి కానీ చాలా కష్టమైపోతుందండి. ఆ వైర్లు ఊడిపోయాయని జెప్పేసి నేను ఒక చీర ఇవ్వమంటే పాతదొకటి కాటన్ చీరిచ్చాను. ఏ చీరైనా పర్లేదన్నారు. సో, దీన్నిప్పుడు ఇది అలా మూటలాగా కడతారనమాట. కట్టి దానిలో నుంచి బాగా కాస్త బలంగా ఉండేది ఒక కర్ర పోనిచ్చి, ఆ కర్రని అటు ఇటు పట్టుకొని వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఆ పైన టెర్రస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేసప్పటికి అసలు ఏమనాలి సగం ఓపికలయిపోయినాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ వైర్ జారిపోతూ ఒకటి, తర్వాతేమో పైన దారిలో మెట్ల మీద కొంచెం మొక్కలుండేసరికి అక్కడ కూడా ఇబ్బందయిందండి. వాళ్ళిద్దరి వల్లే కాలేదనమాట. సో, చాలా కష్టమైపోయింది. నేనొక్కదాన్ని ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ, దాన్ని ఆకారం చూసి ఇంక నేనసలుగా దాని జోలికే వెళ్ళలేదనమాట. ఇప్పుడు ఆ ఇద్దరు మనుషులు చేయగలిగే పని నేనసలు ఒక్కదాన్ని ఎలా చేస్తాను కదండీ! సో, ఇది చూడండి ఎంత కష్టమైపోయిందో. కానీ ఇప్పుడు ఆ చీర కట్టాక కొద్దిగా అంటే ఫస్ట్ వైర్ కట్టి కిందకెళ్ళిన దానికన్నా బెటర్‌గా అనిపిచ్చిందనమాట. చీర కొంచెం బాగా గట్టిగా ఉంటుంది గదా! సో, ఒక 2 వరుసలేసారండి చీరని గూడా. అసలు చూడండి ఎంత పెద్ద చెట్టో, దాన్ని ఇంకట్లా తీసుకెళ్ళి అయితే మనకి ఈక్వల్‌గా ఉందనుకోండి, ఇదేంటంటే పైనుంచి కిందకి మోసుకురావడం గదా! సో, దానివల్ల కష్టమైపోయింది. అదే ఈవెన్‌గా ఉంటే మనం ఏదన్నా క్రేన్‌లాగా పెట్టో, లేదంటే ఏదైనా ఒక బండి మీదకి ఎక్కిచ్చో, కొంచెం తోసుకుంటూ అన్నా వెళ్ళే పనైతే ఈజీగా ఉండేది. కానీ ఇదట్లా గాదు గదా! ఇంగసలక్కడికి మెట్ల మీద బెట్టి కొద్దిగా అటు ఇటు దించుకుంటూ అట్లా మొత్తానికైతే కిందకి తీసుకెళ్లారు. చాలా టైం తీసుకుందండి మాకా పైనుంచి కిందకొచ్చేసరికి. మీకిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. 2 మొక్కలు దింపడానికి దగ్గర దగ్గర గంటన్నర పట్టిందండి. ఇప్పుడు మరి ఆ పైనుంచి నేను ఆ మొక్కలన్నీ దింపాలంటే ఎట్లనో ఏమో మరి నాకు ఈ 2 చూసేసరికి ఆహ్, టెన్షనొచ్చేసిందనమాట.
ఇప్పుడు రేపు అవన్నీ దింపుకొని నేను ఫామ్‌కి తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టం అయిపోతుందో చూడండి. సో, కొంచెం వీళ్ళేంటంటే జాగ్రత్తగా చేసేవాళ్ళు కాబట్టి చిన్న చిన్నగా కొన్ని ఆల్మోస్ట్ ఒక 20-30% అయితే కిందకి దింపేసానండి. ఒక 2 డేస్ పట్టిందనమాట అవన్నీ కొంచెం కిందకి తీసుకెళ్ళడానికి. బరువులు గదా! సో, మనం గూడా వాళ్ళనంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపిచ్చింది. చూడండి ఎంత కష్టమైపోయిందో తీసుకెళ్ళి ఇలా హ్మ్. నేను గేట్ పక్కనే అనమాట. గేట్‌కి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో, అక్కడ పెట్టిచ్చాను. ఆ కిందనే పూలు కోసుకొని అక్కడే పూజ అది చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇదైతే కిందకి తీసుకెళ్ళాం. ఎంత వెయిట్ తగ్గిందోనండి. ఆ టెర్రస్ మీదయితే నాకే చాలా బాధ అనిపించిందనమాట. అవి కిందకలా తీసుకెళ్తుంటే. ఇన్ని రోజులు నేనక్కడే ఉండి అంటే పైన నీళ్ళు పోసేటప్పుడు చూస్తూ ఉండేదాన్ని గదా! సో, ఇప్పుడేంటంటే అంతా ఖాళీగా ఉంది నాకు. సో, మీకు అది కూడా ఇక్కడ నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో యాడ్ చేస్తానండి. మొక్క తీసేసాక ఎలా ఉంది, ఏంటి అనేది కూడా. సో, ఇప్పుడిది ఇంకొకటండి దేవగన్నేరు అంటారు గదా! అంటే తెలుగులో కరెక్ట్ పేరు అది అవునో కాదో కూడా నాకు తెలీదు. ఇంగ్లీష్‌లో అయితే మటుకు ప్లూమేరియా అంటారు. సో, ఆ మొక్కనమాట. ఇది గూడా గేట్ బయట పెట్టిస్తున్నానండి. ఇదేంటంటే జంతువులేవి తినవనమాట. ఆవులు గానీ అవి ఏవి తినవు ఆ ఆకుల్ని. సో, మేకలు గూడా తినవనమాట. అందు గురించి ఇది ఒకటి బయట పెడదామనేసి ఫస్ట్‌లో నేను తెచ్చినప్పుడైతే కరెక్ట్‌గా ఒక వేలు లావుండే కొమ్మండి ఇది నేను తెచ్చింది. ఒకటే ఒక కొమ్మ, ఒక అడుగు కొమ్మ ఉండేదనమాట. సో, ఆ కొమ్మని మొత్తానికి బతికించి ఇదిగోండి ఇలా తయారు చేశాను. ఇది కూడా చాలా ఓల్డ్ ప్లాంట్ అండి. ఎన్ని సంవత్సరాలవుతుంది అనేది నాకైతే గుర్తులేదు గానీ, మినిమమ్ అయితే 9-10 ఇయర్స్ ఉంటాయన్నమాట ఈ 2 మొక్కలకి. సో, కొంచెం ఇలా అప్పుడప్పుడు కొన్ని కిందకి దింపిస్తున్నాను. ఇప్పుడైతే ఏకధాటిన ఒక 2 రోజులైతే పని జేసి, ఖాళీ అయిన కుండీలు అంతా క్లియర్ చేయిచ్చాననమాట. క్లియర్ చేయిచ్చి కొన్ని కిందకి పంపించేసాను. కొన్నేమో స్టోర్ రూమ్‌లో పెట్టిచ్చాను. ఖాళీ అయిన సాయిల్ అంతా, ఖాళీ అయిన కుండీలు అన్నీ. సో, ఇవి మటుకు మొక్కలున్నాయి గాబట్టి, కొంచెం ఒక 2 ప్లేస్‌లు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఖాళీ జేసుకొని అక్కడ పెట్టేశారు. కొంచెం ఇది స్టార్టింగ్‌లోనే చీర ఉంది కాబట్టి ఆహ్, కంపారిటివ్‌లీ ఇందాకటి మొక్క కన్నా ఇది కొంచెం తొందరగా వెళ్ళింది. కానీ అలా మొక్కలు అటు ఇటు ఉండేసరికి ఫస్టు వాటి మీద నుంచి కింద పడిపోవడం కొద్దిగా ఇబ్బందయిందనమాట. తర్వాత నుంచి అంతా ఓకేనండి. కింద ఫ్లోర్‌కెళ్ళాక అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచనమాట ఈజీగా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళే వరకు నా ప్రాణం అయితే కొట్టుకులాడిపోయింది. ఎందుకంటే ఆ మెట్ల మీదున్న మొక్కలు గూడా కింద పడిపోతాయేమో అనేసి చూడండసలు ఇద్దరు మనుషులు కలిసి దాన్నొక మూటలాగా కట్టుకొని నాకైతే జాలేసింది వాళ్ళని జూస్తే పాపం. కానీ ఇంక తప్పదు గదండీ! తీసుకెళ్ళాలి గదా! సో, అందుకని నా అడ్వైస్ ఏంటంటే, మీరు ఈ పెద్ద కంటైనర్‌లకెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని ఎళ్ళండి. ఎందుకంటే, వాటిని మనం కదల్చాలి అంటే మటుకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒప్పుకొని చేస్తే పర్వాలేదు గానీ, లేదంటే మొక్కలు గూడా డ్యామేజ్ అయిపోతాయి. సో, అంటే ఇక్కడ ఇతను నాకు రెగ్యులర్‌గా వచ్చే అతనేనండి. సో, అందుకని అతను కొంచెం నో జెప్పడానికి ఇబ్బంది పడ్డాడనమాట. సో, ఎట్లైనా ఒక ఇద్దరుంటారు కాబట్టి, మొత్తం ఒకళ్ళ మీదే ఉండదు కాబట్టి, సో, నేను అతన్నే తెచ్చుకోమన్నాను రెండో మనిషిని గూడా. సో, అతను గూడా వచ్చాడు. అండ్ అంటే రెగ్యులర్‌గా ఏం చేస్తూ ఉంటామంటే ఒక 6 మంత్స్‌కొకసారి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, కింద సంప్ కానీ క్లీన్ చేయిస్తూ ఉంటా అనమాట ఇతనితో. సో, అతనికి హెల్ప్ జేయడం కోసం అతనొస్తూ ఉంటాడు. సో, ఈసారి ఏంటంటే అడిషనల్‌గా ఆ వర్క్‌తో పాటు ఇవి కొంచెం కిందకి దింపడం గూడా పెట్టాం. అదిగోండి. ఇక్కడ ఈ ఫ్లోర్ నుంచి చకచకా ఎళ్ళిపోయింది. అక్కడికి రావడానికి మటుకు కొంచెం టైం తీసుకుందనమాట. చాలా కష్టమైపోయిందండి. ఇదేం చేశానంటే చెప్పాను గదా! ఏమి తినవు అనేసి. సో, అందుకని దీన్ని గేట్ బయట పెట్టిచ్చాను. ఆ పెద్ద కుండీ తీసుకెళ్ళాలంటే కష్టం కదా జనాలకి. సో, చిన్న కుండీలో అయితే పట్టుకెళ్ళిపోయేవాళ్ళే. అందుకని దాన్ని ఇంత పెద్దగా పెంచి అప్పుడు గేట్ బయట పెట్టాననమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే చేసిందది. సో, చూడండి పాపం వాళ్ళిద్దరైతే అసలెంత ఆయాసపడుతూ ఎళ్లారో. చాలా కష్టమైపోయిందండి. అంటే వాళ్ళ ప్లాన్ జూడండి. మొక్కలు సేఫ్‌గా దించుకోవాలంటే ఇట్లా ఈ రకంగా చక్కగా ఒక ఆహ్, ఆర్గనైజ్డ్‌గా ఎక్కడ ఒక్క కొమ్మ గూడా నలగలేదండి. నాకది చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇలా గేట్ బయటికెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ 2 మొక్కలుండేవండి. కొంచెం అదంతా క్లీన్ చేయించామనమాట. క్లీన్ చేయించి బాగా మట్టొస్తుంది బయటకనేసి ఒక
కొంచెమే ప్లేస్ ఉంచేసి మొక్కల కోసం మిగతాదంతా సిమెంట్ చేయించాము. అక్కడ ఆ రెండిటికి మధ్యలో పెట్టామనమాట. ఆ సిమెంట్ పైన అలాగే కూర్చోండబెట్టేసాం. ముందైతే కొంచెం అరుగులాగా వేసేసి పైకి లేపుదాం అనుకున్నాం గానీ, ఇంక అట్లా ఎందుకులే బయటే గదా అనేసి మళ్ళీ లేదంటే ఆ పైనుంచే తెచ్చుకోవాలి రాళ్ళు. సో, అందుకోసం అని జెప్పేసి ఇంకా దాన్నలాగే పెట్టేసాం. ఇంక దాన్నెవరు మోసుకెళ్తారు కదా! సో, అందుకని ఆ పూలు గూడా బావుంటాయండి. మంచి స్మెల్ గూడా వస్తుంటాయి. గుళ్ళల్లో అక్కడ గూడా నేను చూసేదాన్ననమాట ఈ పూలు. సో, అదిగోండి దాని ప్లేస్ అది. అక్కడికి పెట్టిచ్చేసాను. దానిలోనే ఒక ఇండోర్ ప్లాంట్ ఉంటే అవి మటుకు 4 కొమ్మలు తెచ్చుకున్నా అండి. ఎందుకంటే మళ్ళీ నేను చూడ్డానికి ఇంకసల ఆ కొమ్మలు గూడా దొరకవనమాట మనకి. గేట్ బయటుంది గాబట్టి.